గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనం నంబర్స్‌తో తెలంగాణ, అంకెలతో, సంఖ్యలతో తెలంగాణ సంబంధించిన అంశాలు నేర్చుకోవాలని చెప్పేసేసి మొదటి నంబర్ పైన ప్రథములపై తొలి అనేటువంటి కాన్సెప్ట్ పైన వీడియో పంపించానండి. చాలా థాంక్స్ అండి అందరికీ. చాలామంది చూసారు వీడియో. చాలామంది లైక్స్ చేశారు, కామెంట్ చేశారు. సో, మళ్ళీ ఒకసారి ఇంకా కొన్ని ఏరియాస్‌లో మనకు కనిపించినటువంటి కొన్ని విషయాలను మళ్ళీ రూపొందించానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకొని ఒక 4, 5 టైమ్స్ రిపీట్ చేసి కంప్లీట్‌గా సక్సెస్ అవుతారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో వీడియో స్టార్ట్ చేద్దామండి. సో, తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేసినటువంటి పదవి ఏంటంటే తొలి పదవి అది డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఏ పదవికి రాజీనామా చేశారు? డిప్యూటీ స్పీకర్ పదవికి. మనకు బషీరాబాద్ తర్వాత విద్యుత్ సంస్థలు, చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్థలు తీసుకురావడం, సో హైక్ అవ్వడం ప్రైజెస్ అన్నీ కూడా. సో తెలంగాణ మనం ఏదైనా చేయాలని చెప్పేసి లాభం లేదని చెప్పేసి టీడీపీ నుంచి బయటకు వచ్చేసి సో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరుగుతుంది. ఎవరండి? కేసీఆర్ గారు. నెక్స్ట్ హైదరాబాద్ మొదటి కొత్వాల్గా నియమించబడినటువంటి హిందువు ఎవరండి? వెంకట్రామరెడ్డి గారు. సో కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ అప్పట్లో. సో హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్గా కొత్వాల్గా నియమింపబడిన మొదటి హిందువు ఎవరండి? వెంకట్రామరెడ్డి గారు. తెలుగు ప్రాంతీయ టీవీ ఛానల్ తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1974. మొదటి సాలార్ జంగ్ గారు NAM అలాని నెప్పుకున్నాము. నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ముగ్గురు నిజాం రాజుల వద్ద ప్రధానమంత్రిగా చేశారు, దివాన్గా చేశారు. సో 30 సంవత్సరాల పాటు ఫ్రమ్ 1853 to 1883 మొదటి సాలార్ జంగ్ యొక్క పరిపాలనా కాలం. భూదాన ఉద్యమం ఆచార్య వినోబా భావే గారు ప్రారంభించినప్పుడు మొదటిసారి 100 ఎకరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరండి? భూదాన ఉద్యమంకు 100 ఎకరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు వెదిరే రామచంద్రారెడ్డి. ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? 100 ఎకరాలు ఇచ్చాడు. మొదటి భూదాన ఉద్యమం పథకంలో భాగంగా. తెలంగాణ విద్యావంతుల వేదిక తొలి సమావేశం ఎక్కడ జరిగింది? 2005లో హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక మనకు మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్లో 2005 సంవత్సరంలో. దేశంలోనే మొదటిసారిగా ఔషధ నియంత్రణ అకాడమీ రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రారంభించారు. దేశంలోనే మొదటి ఔషధ నియంత్రణ అకాడమీ, సో డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ ఎక్కడండి? రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నప్పుడు అందులో మొదటి రోజు ఏం చేస్తారని 4 రోజుల్లో ఫస్ట్ రోజు కన్నేపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకురావడం, రెండో రోజు సమ్మక్కను తీసుకొని రావడం. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. మళ్ళీ మన గ్రూప్ 1 ఎగ్జామ్లో చిన్న కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి. మొదటి రోజు కన్నేపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకొని వస్తారు. ఇక సెకండ్ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్కను తీసుకొని వస్తారు. థర్డ్ రోజు, ఫోర్త్ రోజు, 4 days ఏదో కొంచెం సీక్వెన్స్ కాన్సెప్ట్ బేస్డ్గా మీరు నేర్చుకోండి. మొదటి రోజు మాత్రం కన్నేపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. ముల్కీ ఉత్తర్వులో భాగంగా స్థానికులకి అవకాశం ఇవ్వాలని ఫస్ట్ టైం ఒక గెజిట్ వచ్చింది, రిలీజ్ అయింది. మొదటిసారిగా వచ్చినటువంటి ఉత్తర్వులు ఏ సంవత్సరం? 1868. ముల్కీ నిబంధనలో భాగంగా స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొదటిసారి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏ సంవత్సరం? 1868. మొదటి గ్రంథాలయ సభ ఎక్కడ జరిగిందండి? ఖమ్మం డిస్టిక్లోని మధిర వద్ద మొదటి గ్రంథాలయ సభ జరిగింది. ఇక్కడ ఖమ్మం డిస్టిక్, మధిర. నెక్స్ట్ గోదావరి, తెలంగాణలో గోదావరి పైన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదండి? పోచంపల్లి శ్రీరామసాగర్ ప్రాజెక్ట్. అదే కృష్ణా నది పైన మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్ట్. గోదావరి నది తెలంగాణలో మొదటగా ప్రవేశించే జిల్లా నిజామాబాద్, కృష్ణా, నారాయణపేట. ఈ 4 ఒకటే దగ్గర కలిపి చదివేసుకోండి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తొలి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎప్పుడు జరిగాయి? 2014 జూన్ 9 నాడు జరిగాయి. 2014 జూన్ 2 ఏర్పడింది. 2014 జూన్ 9 తొలి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగాయి. మొదటి రోజు బతుకమ్మ పండుగ ఉంటుందండి, 9 days. మొదటి రోజు బతుకమ్మను ఏ పూల బతుకమ్మ? ఎంగిలి పూల బతుకమ్మ. ఏ ఫర్ ఎంగిలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఏ ఫర్ ఎంగిలి, ఏ అంటే 1. సో మొదటి రోజు జరుపుకునేది ఏ బతుకమ్మ? ఎంగిలి పూల బతుకమ్మ. మొదటి విడత గొర్రె పంపిణీ పథకం ఎక్కడ ప్రారంభించారంటే కొండపాక, సిద్దిపేట జిల్లాలో. సో 26/2017లో ప్రారంభించారు. మొదటి విడతగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? కొండపాక, సిద్దిపేట. 20 జూన్ 2017లో ప్రారంభించారు. దక్షిణ ఆసియాలోని మొదటిసారి అంతర్జాతీయ చేపల ప్రదర్శన ఎక్కడ జరిగిందండి? మన హైదరాబాద్లో జరిగింది. దక్షిణ ఆసియాలోనే మొదటిసారి అంతర్జాతీయ చేపల ప్రదర్శన ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వారు ఎవరండి? రావినారాయణ రెడ్డి. 3 లక్షలకు పైగా ఓట్లతో గెలవడం జరిగింది. సో ఎవరు? రావినారాయణ రెడ్డి గారు. సో నెక్స్ట్ మొదటి విడత కంటి వెలుగు
కంటి వెలుగు భాగంగా మొదటి విడత పథకం కంటి వెలుగు పథకం మొదటి విడతగా ఇక్కడ ప్రారంభించారు. మెదక్ డిస్టిక్ తుఫాన్లోని మల్కాపూర్ గ్రామంలో 15/8/2018 కేసీఆర్ గారే ప్రారంభించారు. నెక్స్ట్ తొలి తల్లిపాల బ్యాంకు తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు? నీలోఫర్ హాస్పిటల్లో. సో నెక్స్ట్ అంబేద్కర్ మొదటి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, సో సార్వత్రిక యూనివర్సిటీ ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభమైంది? ఫస్ట్ టైం నల్గొండలో. ఎక్కడ మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది? నల్గొండలో. దేవాదాయ శాఖ మంత్రిగా తొలి దళిత మహిళగా ఎవరు చేశారండి? టిఎన్ సదాలక్ష్మి గారు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారంటే తొలి దళిత మహిళ ఎవరు? టిఎన్ సదాలక్ష్మి గారు. తర్వాత రెవెన్యూ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన, మనకు ధరణి బతుకమ్మలో భాగంగా రెవెన్యూ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన జరిగినటువంటి ప్రాంతం ఏది? ముల్కాల కాలువ. నల్గొండ డిస్టిక్లోని ముల్కాల కాలువలో ఇక్కడ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సంపూర్ణంగా జరిగినటువంటి మొట్టమొదటిది ఇక్కడ ముల్కాల కాలువ, నల్గొండ డిస్టిక్. దళిత బంధు స్కీమ్ మొదటి లబ్ధిదారు ఎవరండి? కొత్తూరి రాధా. దళిత బంధు స్కీమ్ మొదటి లబ్ధిదారు ఎవరు? కొత్తూరి రాధా. మొదటిసారి హరితహారం కార్యక్రమం మనకు ఎక్కడ ప్రారంభించారు? చిలుకూరులోని రంగారెడ్డి డిస్టిక్ చిలుకూరులో సంపెంగ మొక్క నాటి ప్రారంభించారు. మొదటి హరితహారం ఇక్కడ చిలుకూరు, రంగారెడ్డి సంపెంగ మొక్క నాటి. బోనాల పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొదటిసారి బోనాల పండుగ ఆషాఢ మాసం మొదటి ఆదివారం ఆరంభమవుతుంది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం ఆరంభమవుతుంది పండుగ బోనాల పండుగ. సో ఈ విధంగా మొదటి సోలార్ పార్కు రేవులపల్లి, మనకు జూరాల ప్రాజెక్టు దగ్గర రేవుపల్లి గ్రామంలో తెలంగాణలో మొదటి సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది రేవులపల్లి గ్రామం జూరాల ప్రాజెక్టు వద్ద. ఇవన్నీ కూడా మొట్టమొదటనే అంశానికి సంబంధించినటువంటిది. మొదటగా ఏ పదవిని త్యజించారు కేసీఆర్ గారు? డిప్యూటీ స్పీకర్ పదవి రాజీనామా చేశారు. హైదరాబాద్ నగర మొదటి హిందూ కొత్వాలయుడు వెంకటరామరెడ్డి తెలుగు ప్రాంతీయ టీవీ ఛానల్ మొట్టమొదటిసారి ఏ సంవత్సరం? 1974. మొదటి సాలార్జింగ్ పరిపాలన కాలం 1853 to 1883. సమ్మక్క సారక్క జాతర మొదటి రోజు ఏం చేస్తారండి? కల్లేపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. ముల్కీ స్థానికులకు అవకాశం ఫస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ అయిన ఉత్తర్వులు 1868లో. గ్రంథాలయ మొదటి సభ ఖమ్మం మెదడులో జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక మొదటి సభ హైదరాబాద్. ఔషధ నియంత్రణ మండలి అకాడమీ రంగారెడ్డి జిల్లా ముచ్చలో ప్రారంభించారు. గోదావరిపై మొదటి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. కృష్ణానదిపై జూరాల. గోదావరి మొదటిసారి నిజామాబాద్, అక్కడ నారాయణపేట్. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 9 బోనాల పండుగ ఆషాఢ మాసం ఆదివారం నాడు, మొదటి ఆదివారం నాడు ఆరంభమవుతాయి. మొదటి అర్థాహారం మనకు చిలుకూరు బాలాజీ, రంగారెడ్డి సంపెంగ మొక్క నాటి. రెవెన్యూ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన జరిగినటువంటి మొదటి ప్రాంతం ముల్కల కాల్వ. దళిత బంధు బెనిఫిషియరీ ఫస్ట్ ఎవరండి? కొత్తూరి రాధా. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన తొలి దళిత మహిళ టిఎన్ సదాలక్ష్మి. మొదటి సోలార్ ప్లాంట్ ఎక్కడ? రేవులపల్లి జూరాల ప్రాజెక్టు దగ్గర. మొదటి రోజు ఏ బతుకమ్మ? ఇగిలిపుల బతుకమ్మ. మొదటి విడత గొర్రెల పంపిణీ ఎక్కడండి? కొండపాక, సిద్దిపేట. సో జూన్ 20, 2017. మొదటి కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎక్కడండి? తూఫాన్ దగ్గర మల్కాపూర్. ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఎట్ నల్గొండ. సో తల్లిపాల బ్యాంక్ నీలోఫర్. రామనారాయణ రెడ్డి 3 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు. దక్షిణాసియాలోని మొదటి చేపల ప్రదర్శన హైదరాబాద్ జరిగింది. అన్ని అంశాలు ఒకే దగ్గర జ్ఞాపకం పెట్టుకొని నేర్చుకొని ఇంకా ముందరికి వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.